तिमिरान्धस्य चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका इति नामिनि नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकत्ताम्बय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिनि नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशधारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वर वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरतिशे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण। श्री राधे राधे हरे कृष्ण। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रवलिका माताजी, थैंक यू फॉर जॉइनिंग। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। दंडवत प्रणाम। సో మనం నిన్న మనీషా మాతాజీ చాలా చక్కగా వివరించారు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. ఇక్కడ మనం 67వ చాప్టర్ చాలా పెద్దగా ఉంది, 100 పేజీలు ఉంది. కొంచెం కొంచెంగా మనం ముగించుకుంటున్నాము. సో నిన్న జీవుడి గురించి ఈ వేదమూర్తులు ఏ విధంగా అంటున్నారు అనే విషయం తెలుసుకున్నాం మనం. సో మనము సామాన్యంగా అభక్తులు అంటే భక్తి లేని వాళ్ళకి లేదా కృష్ణ అంటే తెలియని వాళ్ళకి ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అనేది, నిరాకారవాదం అంటే ఏంటి, ఆకారవాదం అంటే సాకారవాదం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము నిన్న తెలుసుకున్నాం అన్నమాట. సో ముఖ్యంగా మనకి ఇక్కడ ఇంకా ఆకృతి దాల్చిన వేదాలను ఇట్లు నిర్ణయించారు అంట. వేదమూర్తులు ఇంకా ఇంకా అంటున్నారు ఏమని అంటే, పొగుడుతున్నారనమాట భగవంతుణ్ణి. అంటే చాలా వరకు భగవద్గీత వేదాల్లో ఏ విధంగా భగవద్ గురించి ఉందో అవన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ పొగుడుతూ ఉన్నారనమాట. వేదమూర్తులంటే వేదాల్ని బాగా వల్లించిన వాళ్ళు, మహత్పురుషులు అనమాట. సో ప్రభు నీవు పరిమిత ధ్రువమూర్తులకు జీవాత్మలు కూడా నిత్యులే. ఒక్కొక్కప్పుడు ఆ పరిమిత నిత్య స్వరూపం విరాట్ పురుషునిగా పరిగణింపబడుతుంది.
ఉపనిషత్తుల వంటి వైదిక సారత్వంలో పరిణిత నిత్య స్వరూపుడగు జీవుడు స్పష్టంగా అభివర్ణించబడిను. అందు జీవుని మౌలిక ఆధ్యాత్మిక రూపం ఒకే కేశము కొస భాగంలో. ఇది బాగా మీరు గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు మనీషా మాతాజీ చెప్పారు, అంటే మనలో ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి. వాటి యొక్క సైజ్ ఏంటి? అయితే మామూలుగా ఏం చెప్తారంటే మన థంబ్ అంటే ఇది, ఓకే, ఇంత సైజులో భగవంతుడు మన దగ్గర ఉంటాడు. ఇప్పుడు హార్ట్ ఎంత ఉంటుందంటే ఎవరి పిడికిలు ఎంత ఉందో అంత హార్ట్ అని చెప్తారు కదా. సో హార్ట్లో ఇది పడుతుంది కాబట్టి ఇంత సైజు అని చెప్తారు. అయితే అంగుళికం అంత సైజు అంటే మరి క్వశ్చన్ వస్తుందంటే ఇక్కడ ఏంటి అంటే చీమ చాలా చిన్నగా ఉంటుంది కదా, బొటన్ వేలంతా ఉంటే పరమాత్ముడు చీమలో ఎలా వెళ్తుంది అంటే, చీమకు కూడా బొటన్ వేలు మనము, చీమకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, పాకుతూ వెళ్తూ ఉంటుంది. ఆ పరిమాణంకి తగ్గట్టే ఉంటాడు భగవంతుడు. కానీ పరమాత్ముడు అనేవాడు అణువులు ప్రతి అణువులో ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ పరమాత్ముడు యొక్క సైజు చెప్తున్నారు. అంగుళికం అని అన్నారు, మళ్ళీ కూడా సైజు ఏంటి అంటే కేశములో కొస భాగము. మన తల వెంట్రుకలు ఉన్నాయి కదా, తల వెంట్రుకల కోసం అంటే చివరి భాగం చాలా సన్నగా ఉంటుంది. ఒక్క వెంట్రుకని మనం పట్టుకోవడం చాలా కష్టం. మన జుట్టు ఊడిపోయేటప్పుడు కుచ్చులు కుచ్చులుగా ఇంత ఊడితే ఒక్కొక్క వెంట్రుక కింద పడ్డప్పుడు చీపురికి కూడా రాదు. ఏదో తట్టుకున్నట్టు మనం అన్నం తినేటప్పుడు ఏదైనా తినేటప్పుడు కూడా పొరపాటున ఏదైనా వెంట్రుక వచ్చింది అనుకోండి, అది నాలుగుకి గొంతులోకి వెళ్ళదు కదా. సో అలా మనం కొంచెం డిఫికల్ట్, అంటే ఒక వైర్ లాగా ఉంటుంది, అదే విధంగా చాలా సన్నగా ఉంటుంది, పట్టుకోవడం కూడా చాలా కష్టం. దానిలో 10,000వ వంతు అంటే ఎంత ఉంటుంది చూడండి, అసలు మనకు కనిపిస్తుందా? హరే కృష్ణ. కనిపించదు మాతాజీ. కనిపించదు మాతాజీ. సో ఇప్పుడు మనము అణువులు సెల్స్ అంటాం, కణము. ఓకే, ఈ మనం చెయ్యిని చూసుకోవచ్చు, చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఓకే, 2 చేతులు ఉన్నాయి, మనకి 2 కళ్ళు ఉన్నాయి. కానీ వేల కొద్ది కణాలు ఉంటాయి అన్నమాట. వీటిలో కొన్ని వేల కోట్ల కొద్ది కణాలు ఉంటాయి. సో ఆ కణంలో కూడా ప్రతి కణంలో ఉంటుంది అని చెప్తున్నారు. అంటే అంత చిన్నగా పరమాత్ముడు ఉంటాడనమాట. ఎంత చిన్నగా అంటే కేశం యొక్క కొస భాగంలో 10,000వ వంతు ఉండునని వర్ణించబడ్డాయి. ఎక్కడ? వేదాల్లో ఉన్నాయన్నమాట. సో ఆత్మ మహత్తులలో మహత్తుని అణువని వర్ణించబడింది. మన భౌతిక ఇంద్రియాల్లో మన మహత్తుల కంటే మహత్తమగు దేవదేవుని కానీ అణువు కంటే అణువగు జీవాత్మ కానీ గుర్తింపజాలము. సో మనం ఉంది అని వేదాల వల్ల తెలుసుకోవడమే కానీ మనం మైక్రోస్కోప్ కానీ ఇంకా పెద్ద మైక్రోస్కోప్ వాల్యూబుల్ ఎటువంటిది పెట్టినా మనం చూడలేము అని చెప్తున్నారు. జీవ శరీరం అది వసించు పరమాత్మ బొటం వేలంత ప్రాణం ఉండునని వైదిక సారత్వం నడుపుచున్నది. ఇక్కడ చీమ వంటి జీవి శరీరంలో బొటన్ వేలంత పరమాత్మ రూపం ఎట్లుండునని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం ఈ బొటనవేలి ప్రమాణం ఆ జీవి దేహ ప్రమాణం అనుసరించి ఊహించుకొనవలను అని. అది ఎట్లయినను పరమాత్మయు జీవాత్మయు ఇరువురు భౌతిక దేహంలో ప్రవేశించట జరిగినను వారు సమానులుగా అని భావింపరాదు. ఇప్పుడు పరమాత్మ మన యొక్క జీవాత్మ రెండు ఒకటేనా? మనము 18 days క్లాస్ చెప్పుకున్నప్పుడు కొన్ని సిమిలర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఏంటది సిమిలర్ అంటే? కలిసిన ఒకేలాగా ఉండేవి. ఒక్కటన్నా చెప్పండి. చెప్పండి, రెండు ఒకేలాగా ఉండేవి ఏదైనా పాయింట్స్ ఉన్నాయా? భగవంతుడికి అన్ని శక్తులు ఉన్నాయి, మనకి ఉన్నాయి, కానీ మనదేమో సముద్రంలో ఒక నీటి బొట్టు అంతా, భగవంతుడిది సముద్రం అంతా. అది కాకుండా ఆత్మ ఎటువంటిది? ఆత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క ఆరిపోదు, గాలికి తడిసిపోదు, ఆత్మకి చావు లేదు. సో పరమాత్మ ఎలాగైతే ఉన్నాడో అంటే ఆ శాశ్వతంగా ఆత్మ కూడా శాశ్వతం. పరమాత్మ ఎవరైతే నశింపలేరు ఆత్మను కూడా నశింపలేము.
రెండు సమానంగా ఇప్పుడు రైలు పట్టాలు ఉంటాయి కదా, రెండు ఉంటేనే రైలు జరుగుద్ది, కదులుతుంది. అదే విధంగా ఆత్మ పరమాత్మ జీవిలో ప్రవేశిస్తారనమాట. సో కానీ అన్ని శక్తులు మాతాజీ చెప్పినట్లు మానవుడికి ఉండవు, కొంతవరకు ఉంటాయి కానీ అన్నీ ఉండవు అనమాట. సో మనం సమానమని భావింపకూడదు అని చెప్తున్నారు. హృదయంలో అధివసించు పరమాత్మ జీవాత్మ నియంత్రించుట కొరకే అందుండును. సో ఇక్కడ మనం ఒక దేహంలోకి ప్రవేశించాం. ఎన్ని దేహాలని చెప్పారు వేదాల్లో? 84 లక్షల జీవరాశులు. మళ్ళీ ఒక జీవరాశి, ఉదాహరణకు ఒక చీమ తీసుకుంటే చీమలో ఎన్నో రకాలు ఉన్నాయి కదా, సో కోటాను కోట్ల రకాలు. అందుచేత ఒక్క 84 లక్షల జీవరాశులని మనం ఊహించుకోకూడదు, కోటాను కోట్ల జీవరాశులు అనమాట. సో వీటన్నిటిలోకి కూడా జీవాత్మని నియంత్రించుట కొరకే. అంటే సాధారణంగా మన ఇస్కాన్ స్టోరీస్లో ఎలా చెప్తారంటే, ఒక చెట్టు మీద 2 చిలుకలు ఉన్నాయి. ఒక చిలుక ఏమో గమనిస్తూ ఉంటుంది, పండు తినదు, ఏం చేయదు, అలా కూర్చుని గమనిస్తుంది. ఇంకో చిలుక పళ్ళు ఏరుకుని తింటూ ఉంటుంది, పళ్ళు తింటుంది, గింజలు తింటుంది. సో ఈ చిలక ఏంటి? పరమాత్ముడు అనమాట. అలా చూస్తూ ఉన్నాడు, నియంత్రించుట కొరకే. అంటే లోపల ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది కదా, ఇది ఒక మంచి పని కాదు, ఈ పని చేయటం మంచిది కాదు అని మనకి ఎప్పుడైనా తోస్తుందా అలా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. ఉదాహరణ మనం హరే కృష్ణ. చాంటింగ్ చేయకుండా ఫోన్ చూసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే చాంటింగ్ చేయకుండా ఫోన్ చూస్తున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం కదా అని. మొత్తం 1 అవర్ షార్ట్స్ చూసాక అయ్యో 1 అవర్లో ఎన్ని మాలలు అవుతుండే కదా, అది తప్పని మనకు తెలుసు, అయినా కానీ మనము చేస్తూ ఉంటాం. చిరు అబద్ధాలు, చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటాం కదా. పిల్లలు ఏదైనా అడిగితే లేదని, ఇంట్లో ఎవరైనా అడగకూడదు అడిగితే ఉన్నా కానీ లేదు అని చెప్పడం, అంటే వాళ్ళ మంచి కొరకైనా కానీ ఒక్కోసారి అలా మనము చేస్తూ ఉంటాం. అంటే వీటన్నిటిని నియంత్రించడానికే భగవంతుడు ఒక్కోసారి అబద్ధం నిజమవుతుంది, అంటే ఒక్కోసారి అబద్ధం ఆడకూడదని తెలిసినా కానీ మనం ఆడుతూ ఉంటాము. అప్పుడు భగవంతుడు చక్కగా టిక్కు పెట్టేసుకుంటాడు, చిన్న పాపం చేసింది ఈ పాప అని. సో ఆ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని అంటే మళ్ళా మనం జపం చేయాలి, భగవంతుడికి క్షమాపణ చెప్పాలి, ఇవన్నీ ఇమీడియట్గా చేసేసుకుంటూనే ఉండాలన్నమాట. అదే మన జీవన ప్రక్రియ. తప్పులు చేస్తాము, చెయ్యకూడదని కాదు. మనకి 4 క్యారెక్టర్స్ చెప్పారు కదా మనిషికి, బద్ధ జీవుడికి 4 క్యారెక్టర్స్లో ఫస్ట్ మిస్టేక్స్, కమిట్ మిస్టేక్స్, ఆ తర్వాత భ్రాంతిలో ఉండడం కదా, ఇంకా రెండేంటి? కమిట్ మిస్టేక్స్, భ్రాంతిలో ఉండడము, ఇంకా 2 ఉన్నాయి, గుర్తు రావట్లేదు ఎవరికి. ఊహించుకోవడమా మాతాజీ? ఊహించుకోవడమే భ్రాంతి. ఓకే మాతాజీ. కళలు అని భ్రాంతి అవే వస్తున్నాయి. 4 రకాలుగా మనకి బద్ధ జీవుల్ని కట్టి పడేస్తున్నాం. అశ్రద్ధతోనా మాతాజీ? అపూర్ణ ఇంద్రియాలు మాతాజీ, అపూర్ణ వెరీ ఇంద్రియాలు. గుడ్, వెరీ గుడ్. అపూర్ణ ఇంద్రియాలు. మన ఇంద్రియాలు అన్ని అబద్ధాలు చెప్పి అక్కడ అది ఉంది ఇది ఉందని ఆశ పుట్టిస్తే భ్రాంతిలోకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత తప్పులు చేస్తూ ఉంటాము. ఆ తర్వాత లాస్ట్ ఇట్లాగే గుర్తు తెచ్చుకోండి, తెలిసిపోద్ది. మనం టైట్ గా పెట్టాం మన బ్రెయిన్ ని, లూజ్ గా వదిలేయండి, అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. అన్ని నిగ్రహించుకోవడం మాతాజీ, ఆ ఇంద్రియాలన్నీ నిగ్రహించుకోవడం. అది ఎట్లా అవుతుందమ్మా? మనకి ఆటోమేటిక్ గా ఈ 4 ఉన్నాయి. బద్ధ జీవుల్లో కమిటింగ్ మిస్టేక్స్, తర్వాత భ్రాంతిలో ఉండడం, అపూర్ణ ఇంద్రియాలు, ఇంకొకటి ఉంది చీటింగ్. వెరీ గుడ్ మాతాజీ, హరి బోల్. ఒకరిని చీటింగ్ ప్రొపెన్సిటీ, చీట్ చేసేస్తాం అనమాట. మనం మిస్టేక్స్ చేయాలి, పక్క వాళ్ళ మీద పడేయాలి, అది చీటింగ్. అవునా? మనం మహాభారతంలోకి వెళ్తే ఎన్నో రకాలుగా చీటింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. దుర్యోధనుడు చీట్ చేయడం కానీ, శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడైనా చీటింగ్ చేశాడా?
చేస్తున్నట్టు కనిపిస్తుంది మాతాజీ. కానీ అలానే అది లీలా అనుకోవాలి. ఒక ఉదాహరణ చెప్పండి, ఎక్కడ చీట్ చేశాడు? అంటే ఇది ద్రోణాచార్యుడు అస్త్రాన్ని అంటే శస్త్రాన్ని వదిలిపెట్టడానికి ఏనుగుని చంపేసి అశ్వత్థామ కూర్చో అని చెప్పిస్తాడు ధర్మరాజు చేత. అది ఒక తప్పు, కరెక్టే. కానీ అవన్నీ లీలలు భగవంతుడు చేశాడు కాబట్టి వాటిని మనము అపూర్ణ ఇంద్రియాలతో చేయలేదు. ఆయన నిజంగా జరగాలి కాబట్టి అలా జరిపించాడు అనమాట. ఇంకా వెన్నె దొంగలించడం మాతాజీ, మాతాజీ వెన్నె దొంగలించడం చేస్తారు కదా యశోదమ్మకు తెలియకుండా. చేసి అబద్ధాలు ఆడి నోరు చూపించి మన్ను తిన్నా అని చూపించడం, చిన్న చిన్నవి చేశారు భగవంతుడు. అందుకే అంటే భగవంతుడిలో ఉండి క్యారెక్టర్స్ మనలో కూడా కొన్ని ఉంటాయి అని చెప్పడానికి ఉదాహరణలు అడిగాను అనమాట. ఇప్పుడు మనం రామాయణంలోకి తీసుకున్నట్లయితే వాల్మీకిని ఎలా చంపుతాడు? వాల్మీకిని సారీ వాలి సుగ్రీవ యుద్ధం జరిగేటప్పుడు వాలిని ఎలా చంపుతాడు రాముడు? చెట్టు చాటున దాచిపెట్టుకొని చేశారు మాత. అదొకటి మాతాజీ, దండ వేసుకోమని చెప్పి మెడలో దండ వేసుకో నువ్వు ఒకేలాగా ఉంటే అర్థం అవ్వలేదన్నమాట. సో దండ వేసుకుంటే దండ లేనివాడు వాలి అని తెలిసినప్పుడు అది మన కళ్ళకి చీటింగ్ లాగా ఉంది. కానీ వాలి చేసిన దౌర్భాగ్యపు పనులన్నీ కూడా మనకి తెలుసు. సో అక్కడ ఏది జరగాలో అది చేస్తాడు భగవంతుడు. ఘోరమైన పనులు మాతాజీ, ఆయన భార్యని కూడా ఇచ్చేస్తాడు కదా, సుగ్రీవుడి భార్యను కూడా చేపడతాడు. సో ఇవన్నీ చేస్తాడు అనమాట. సో అక్కడ మనకి ఏమనిపిస్తుంది, భగవంతుడు చీటింగ్ చేసి, అందుచేత మమై వాంసో జీవలోకి మనం కొంచెం భగవంతుడి యొక్క అంశాలం కాబట్టి, కానీ బద్ధజీవులం అయిపోయాం. ఇక్కడికి వచ్చేసి ప్రకృతి గుణాలతోని మనం కలిసిపోయి, ఈ 4 మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ఓకే, కమిటింగ్ మిస్టేక్స్, తర్వాత చెప్పండి, ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఫస్ట్ది కమిటింగ్ మిస్టేక్స్, చీటింగ్ ప్రొపెన్సిటీ లాస్ట్ది అనమాట. సో ఈ 4 వల్లనే ఈ విధంగా ఉంటామన్నమాట. సో ఇక్కడ మనము అందుచేత మనకి బద్ధజీవులకి 4 తప్పులు పుట్టుకతోనే వచ్చాయి. మనకి ఎలా వచ్చాయి ఏంటి మనం అనవసరం మనకి, కానీ అవి ఉంటాయి అని మనమందరం కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. అందుచేత ఇక్కడ ఆత్మ పరమాత్మ ఒకలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా సమానులని భావింపరాదు అని క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో హృదయంలో అధివసించి పరమాత్మ జీవాత్మ నియంత్రించుట కొరకే అందుండును. సో మనం తప్పులు చేస్తూ ఉంటే భగవంతుడు చూస్తూ ఉంటాడు అనమాట. కొన్ని ఘోరమైన తప్పులు చేయాలన్న ఆలోచన వస్తుంది మనకి. ఎప్పుడైనా కోపం వస్తుంది కదా ఎవరి మీద, వీడిని పొడి చేస్తే బాగుండు అనిపించిందా ఎప్పుడైనా? చాలా ఘోరంగా అడిగానేమో నేను, అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి. నిజంగా మనం పొడి చేయకపోయినా మనసులో కోపం వచ్చినప్పుడు వచ్చింది బాగుండు వీడిని, వాళ్ళు మొగుడైనా సరే పిల్లలైనా సరే అవతల ఎవరున్నా సరే, అటువంటి మనకు భావన వస్తుంది అప్పుడప్పుడు. అంటే మనం ఈ భక్తిలో వచ్చినాక కొంత తగ్గుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా భక్తి చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకోండి, అప్పుడు చాలా ఎక్కువ మనకి ఆందోళన కలిగి ఒకలాంటి కోపం అనేది వస్తుంది. కానీ భగవంతుడి లోపల శాంతించు, దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ అని చెప్తూ ఉంటాడు. దాన్నే నియంత్రించడం అనమాట. సో మనకి లోపల నుంచి మనకి వద్దు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతవరకు కంట్రోల్లో ఉన్నాం. సరే, ఇక్కడ నేను కోపం గురించి ఉదాహరణ తీసుకున్నా. ఒక్కోసారి పెద్ద కోరిక ఉంటుంది. బంగారం కొట్టుకు వెళ్ళాం, రేక్కాయల బండి దగ్గర వెళ్ళినప్పుడు వాడు జోకే లోపల 5-6 బాగున్నాయా బాగలేవా అని తినేస్తారు కొందరు. మీరు గమనించారో లేదో? అవునా? కరెక్ట్ మాతాజీ, అదైతే రుచి చూస్తామని తింటూ ఉంటారు. ఇంకా కొందరైతే కోసిస్తారు అనుకోండి, అది వేరే విషయం. జామకాయలు అట్లాంటివి, వాడు తీసుకునే పండు వేరేలాగా ఉంటుంది, మనం తీసుకునే వేరేలా. అక్కడ కూడా కొంత చీటింగ్ జరుగుతుంది అనమాట. సో ఇలా మనము బంగారం కొట్టుకెళ్ళాము, 2-3 దుద్దులు చూస్తూ బ్యాగ్లో వేసుకోగలమా?
వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు మాతాజీ. కానీ ఇవి తప్పులు అని లోపల నుండి మనకి భగవంతుడు చెప్తూ ఉంటాడనమాట. సో ఇట్లాంటి తప్పులు కూడా చెప్తాడు, అలాంటివి కూడా చెప్తాడు. సో అవన్నీ నియంత్రణ అనేది మనకి లోపల నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా జపం చేస్తామో, మనస్ఫూర్తిగా ఇలా క్లాసులు చర్చించుకుంటాము, గురువుల యొక్క క్లాసులు వింటాము, గుడికి రెగ్యులర్గా వెళ్తున్నాము, అక్కడ సేవ చేసినప్పుడు మార్జనం తప్పకుండా జరుగుతుంది అనమాట. సో మనకి ఇట్లాంటి ఆలోచనలు రావు, వీడిని చంపేయాలి, అయ్యో ఏదైనా అవసరం ఉందేమో అందుకే పిలిచారేమో అని చెప్పి కృష్ణ అని పూజ డిస్టర్బ్ అయ్యి నన్ను క్షమించు, నేను ఇప్పుడే వస్తానని నమస్కారం పెట్టి వెళ్ళి పని చేసుకుని మళ్ళీ వస్తాం. అలాంటి నెమ్మదిత్వం అనేది లోపల జీవాత్మకు, అంటే మనకి భగవంతుడు అంటే పరమాత్మ నియంత్రిస్తూ వస్తూ ఉంటాడు. అందుచేత ఈ నియంత్రణ కొరకే మనలో భగవంతుడు ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు? వేదమూర్తులన్నీ ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నారు అనమాట. మనం మామూలుగా సింపుల్ గా చెప్పేస్తాం. భక్తిలో అంటే కృష్ణుడి గురించి తెలియకముందు ఆత్మ పరమాత్మ ఒకటైపోతాయి, ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాయి అని చెప్పుకుంటారు. కానీ ఆత్మ ఎప్పుడు ఆత్మనే, పరమాత్మ ఎప్పుడు పరమాత్మనే. దేవుళ్ళో ఏ ఆత్మ కూడా కలిసిపోదు. కానీ జీవాత్మతో పాటు పక్కనికి వచ్చి భగవంతుడు ఉంటాడు. ఎందుకు ఉంటాడు? నియంత్రించడానికి. మన తప్పులు ఒప్పులు కొంతవరకు చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇరువురు ధ్రువులు అనగా నిత్యులు అయినను జీవాత్మ సర్వదా పరమాత్మ చెప్పు చేతల్లోనే ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే ఇద్దరు నిత్యులు అంటే ఇప్పుడు జీవికి కూడా, జీవాత్మ కూడా ఒక చావు మరణం అనేది లేదు. పరమాత్మ గురించి అయితే మనకు అన్ని తెలుసు. సో అయినప్పటికీ కూడా ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహానికి వెళుతూ ఉండి వారి యొక్క కర్మ అనుసారంగా వెళ్తూ ఉంది. సో ఎప్పుడైనా ఈ జీవాత్మ పరమాత్మ చెప్పు చేతుల్లోనే ఉంటుంది అని ఇక్కడ మనకి వివరించడం జరిగిందనమాట. సో జీవులన్నీ ఒకే భౌతిక ప్రకృతి నుండి ఉత్పన్నమగుట చేత అవన్నీ సమానాలని, స్వతంత్రములని కొందరు వాదిస్తారు. సో ఇక్కడ భగవంతుడి గురించి తెలుసుకోలేరు. అండ్ పని పాట లేని వాళ్ళు భగవంతుడు లేడు, మట్టిలో నుంచే మనం పుడతాము, పంచభూతాల్లోంచే మనం పుడుతుంటాము, సో మనము భగవంతుడి యొక్క ప్రమేయం ఏది లేదు కాబట్టి వీఆర్ ఇండిపెండెంట్, మనం స్వతంత్రులమని కొందరు వాదిస్తూ ఉంటారంట. కానీ వైదిక సారత్వం దేవదేవుడు భౌతిక ప్రకృతి గర్భంలో జీవులను నిక్షేపించినని, వాటి పిమ్మట్నే అవి వెలుపలికి వచ్చినని చెప్పబడింది. అందుచేత జీవాత్మలు నిజానికి భౌతిక ప్రకృతి నుండి మాత్రమే ఉత్పన్నమగుటలేదు. ఒక స్త్రీయే బిడ్డను ప్రసవించినను ఆమె స్వతంత్రంగా బిడ్డను కంటలేదు కదా. సో ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారనమాట. ఇప్పుడు స్త్రీయే బిడ్డని ప్రసవిస్తుంది, పురుషుడు ప్రసవించలేడు, పురుషుడు యొక్క గర్భంలో బిడ్డ పెరగలేదు. అయితే ఇదెవరు నిర్ణయించారు? ఇలా వాదులాడుకునేటప్పుడు ఎవరు నిర్ణయించాడు అనేది వాదులాడుకోరు. స్త్రీయే బిడ్డని ప్రసవించేది. ఇక్కడ ఉదాహరణ ఎట్లా ఇస్తున్నారంటే ఆమెకి ఇష్టమయ్యి ఆమె బిడ్డని మామూలుగా తీసుకురాదు బయటికి. పురుషుడు అనేవాడు ఉంటేనే బిడ్డ బయటకు వస్తుంది కదా. సో పురుషుడు మొదట స్త్రీ అందు గర్భధానం చేయును, పిమ్మట శిశువు జన్మించును. అంతేగాని స్త్రీకి ఎలాగైతే స్వాతంత్రం లేదో ఆ విధంగా, అంటే పురుషుడి చేతనే శిశువు వస్తాడు కాబట్టి స్త్రీచే ప్రసవింపబడు శిశువు పురుషుల్లోని అంశమే అయి ఉన్నాడు. అట్లే జీవులు భౌతిక ప్రకృతి ప్రసవింపబడినట్లు పైకి కనిపించినను ఆ ప్రకృతి వారిని స్వతంత్రంగా ప్రసవించుట లేదు. సో ఇక్కడ ఉదాహరణ, ఎవరైతే మట్టిలోంచి పంచభూతాల్లోంచి జీవులన్నీ పుడతాయి, భగవంతుడి ప్రమేయం లేదు అన్న వాళ్ళకి ఇలాంటి ఉదాహరణ. స్త్రీ తనంతటి తాను ఒక్కరితే ప్రసవించలేదు పిల్లల్ని, పురుషుడి యొక్క ప్రమేయం ఉన్నప్పుడే శిశువు బయటికి వస్తాడు. అదే విధంగా ఇక్కడ ఎవరైతే ప్రకృతి నుండి స్వతంత్రంగా వస్తున్నాయి అని అనుకునే వాళ్ళకి అది కాదు. ప్రకృతిలో కూడా భగవంతుడి యొక్క ప్రమేయం ఉంది అని చెప్పటం. భౌతిక ప్రకృతి అందు పరమపిత గర్భాధానం చేసినందువల్లే జీవులు ఉత్పన్నమగుచున్నారు. అందుచేత జీవులు దేవదేవుని అంశాలు కారని వేయి వాదం చెల్లనే.
ఉదాహరణకి దేహంలోని వివిధ భాగాలు మొత్తం దేహంతో సమానంగా పరిగణింప చాలవు. మొత్తం దేహం వివిధ అంగాలకు నియామకం. అట్లే దేవదేవుని ఇప్పుడు మొత్తం దేహం వివిధ అంగాలకు నియామకము అని చెప్తున్నారు. సో మన దేహం అంతా కూడా ఎవరి మీద ఆధారపడుతుంది? నువ్వు అన్నం తినాలంటే నీకు ఎవరు చెప్తారు అన్నం తిను అని? మనస్సు. మాతాజీ. ఓకే, అంటే మనకి పొట్టలో ఆకలేస్తుంది, ఆ తర్వాత మన మైండ్ మనస్సు చెప్తుంది అనమాట. ఓకే, బ్రెయిన్ అనుకోవచ్చు. మామూలుగా అంగాలు తీసుకున్నట్లయితే తలలో ఉండే మెదడు చెప్తుంది అనమాట. మెదడులో కూడా మళ్ళీ సైన్స్లోకి వెళ్తే పెద్ద మెదడు, చిన్న మెదడు, ఈ రకరకాలుగా ఉన్నాయి. సో ఏమున్నా కానీ అంగాలు కూడా చెయ్యి ఇలా యాక్షన్లు చెయ్యి అని ఏంటి ఎవరు చెప్తున్నారు? భగవంతుని దయ వల్లే మనం అన్ని ఇవి మూవ్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఎస్. సో దేహంలో వివిధ అంగాలకు మొత్తము దేహము వివిధ అంగాలకు నియామకము. సో మనం లోపల అనుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు అందరూ బస్ వచ్చిందని పరిగెడుతూ ఉంటారు. ఒక ఆవిడ పరిగెత్తకుండా బస్ స్టాండ్లోనే ఉండిపోయింది అంటే ఏంటి అర్థము? ఆమె ఆ బస్ ఎక్కడానికి ఆమె అక్కడికి వెళ్ళడానికి కాదనమాట. సో ఆ బస్సు ఆమె డెస్టినేషన్కి వెళ్ళదు. సో ఆమె అలా నిర్ణయించుకుంది కాబట్టి అలా ఉంది. అలాగే మనకి ఇప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, ఒక అమ్మాయి డ్యాన్స్ చేయట్లేదు. ఆ అమ్మాయికి యొక్క దేహము అంగాలకి పర్మిషన్ ఇవ్వట్లేదు అనమాట, కాళ్ళు చేతులకి డ్యాన్స్ చేయమని ఎంతమంది పిలిచినా వెళ్ళట్లేదు. సో మొత్తం మీద దేహము వివిధ అంగాలకి నియామకం అన్నమాట, చేస్తేనే అది చేయగలుగుతుంది. అట్లే దేవదేవునిలో అంశాలు జీవులు, ఆ అంశాలు మూలాధారమై స్వామిచే సర్వదా నియంత్రింపబడుచుండును. సో ఇక్కడ చాలా మంచి శ్లోకం వచ్చేసింది. మళ్ళీ మనకు వచ్చిన శ్లోకమే మమైవ అంశో జీవలోకే జీవభూత అని భగవద్గీత 15.7. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవడానికి ఓపెన్ చేయండి. 15.7 ఓపెన్ చేసి 100 చేయండి. మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన మనుష్యశిష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అంటే ఈ బద్ధ జగత్తులోని జీవులందరూ నా శాశ్వతాంశాలు, మామూలు అంశం కాదు, శాశ్వతం. బద్ధ జీవనం చేత మనస్సుతో కూడి 6 ఇంద్రియాలతో వారు తీవ్ర సంఘర్షణ చేస్తుండరి. సో ఇప్పుడు మనం 4 మంచిగా డిస్కస్ చేసాం హాయిగా. ఏంటి అంటే కమిటింగ్ మిస్టేక్స్, భ్రాంతిలో ఉండడము, చీటింగ్ చేయటము, తర్వాత అపూర్ణ ఇంద్రియాలు అనుకున్నాం. ఇక్కడ అపూర్ణ ఇంద్రియాలు అనేస్తుంది అంటే 6 ఇంద్రియాలతోని మనం ఫైటింగ్ చేస్తూ ఉన్నాం, కానీ భగవంతుడు మనని కంట్రోల్ చేస్తున్నాడు. సో మీరందరూ నా అంశలే అని భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. సో 100 చేసిన వాళ్ళతో చదివించండి అమ్మా. మనీషా గాని, ఇంద్రబైన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. చదవండి శ్లోకము. జీవలోకే జీవభూతః సనాతనః మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం చదవండి. ఈ బద్ధ జగత్తులోని జీవులందరూ నా శాశ్వత అంశలు. బద్ధ జీవన మనస్సుతో కూడి 6 ఇంద్రియములతో వారు తీవ్ర సంఘర్షణ చేస్తుండిరి. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మీకు అందరికి అర్థమైందా? ఇంకెవరైనా హ్యాండ్ రైజెస్ ఉన్నాయా? ఎస్ మాతాజీ. బబితా మాతాజీ చదవండి, శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. మమై వంశో జీవలోకే జీవభూతః సనాతనః మనస్సష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. హరి బోల్. అనువాదం చదవండి. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతాంశలు, కానీ బద్ధ జీవితం కారణంగా వారు మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు. హరి బోల్. తీవ్రమైన సంఘర్షణ అంటే ఫైటింగ్ అన్నమాట. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇదొద్దు, అదొద్దు. ఇంకా మన మనసు ఇలాగే
ఉంటుందన్నమాట. సో ఆ విధంగా జగత్తులో వీళ్ళందరూ కూడా నా శాశ్వత అంశాలు. కానీ ఒకలాంటి శరీరం దేహం వాళ్ళు తీసుకున్నందుకు సంఘర్షణ చెందుతున్నారు. అందుచేత నేను నియంత్రించాలి అని చెప్తున్నారు. ఎందుకని దేహం మారుస్తున్నారు అంటే మళ్ళీ ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారికి జై ఆయన కూడా చెప్తున్నారు. ఏంటి అని అంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర ముహ్యతి అని చెప్పారు కదా. సో అక్కడ ప్రతి దేహంలో కూడా దేవాదేవుడి అంశ ఆయన ఆత్మ నిలిచి ఉంటుందని చెప్పబడేను అని అంటున్నారు. సో ఇక్కడ సనాతన ధర్మం సంస్కృత పదప్రయోగం ఎందుకు చేశారంటే భౌతిక భావన ఇక్కడ ఈ అంశ నిత్యమైనది. 2వ అధ్యాయం ఆరంభంలో దేహినోస్మిన్ శ్లోకం ద్వారా ప్రతి దేహంలో దేవాది దేవుని అంశ అనే ఆత్మ నిలిచి ఉంటుందని చెప్పబడేను. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే భగవంతుడు ఏమంటున్నాడు, నా అంశలే మీరు, కానీ అపూర్ణ ఇంద్రియాలని మిస్టేక్స్ అని ఇవన్నీ కూడా భగవంతుడికి ఏమీ ఉండవు అనమాట. కానీ మనకున్నాయి. సో అవి మనకి ఆయన కంట్రోల్ చేస్తాడు కాబట్టి మన పక్కనే ఆయన ఉంటారనమాట. సో జీవులందరూ కృష్ణుని అంశాలే అని ధృవపరుచున్నారు. అందుచేత వివేకవంతుడు ఎవ్వడు పరమాత్మయు జీవాత్మ ఒకే జాతికి చెందిన వారని సిద్ధాంతాన్ని అంగీకరింపజాలడు. గుణంలో వారు సమానులైన రాసుల్లో పరమాత్మ సర్వదా పరముడుగానే ఉండును. సో గుణాలు అంటే 2 శాశ్వతమే కాబట్టి, కానీ మనం ఎప్పుడు కూడా పరమాత్మ కాలేము. జీవాత్మ ఎప్పుడు పరమాత్మకు లోబడి ఉండివాడే. ఇది వేద నిర్ణయం, ఎవరో నిర్ణయించడం కాదు, వేదాలు నిర్ణయించాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఇంకొక దగ్గరికి వెళ్ళినట్లయితే జీవాత్మ ఎన్నడూ చాలినంత జ్ఞానం ఉండదు. అట్లు కాకుండా అతడు మాయా అధీనంలోకి వెళ్ళవచ్చును. సో ఇక్కడ మాయా అంటున్నారు. మాయా అంటే ఏమిటో మీకేమైనా తెలుసా? హరే కృష్ణ. హరే కృష్ణ. మాయా అంటే ఏంటి చెప్పండి? దేవుడి లీల మాతాజీ. మాయ అంటే దేవుడి లీల. అంటే మనకు అర్థం కాదు అన్నట్టు, అది దేవుడి మాయ అని అంటారు అన్నట్టు. అట్లా మనకు అర్థం కాకపోవడం మాయ అని అంటారు అన్నట్టు. మాతాజీ ఒక్కొక్కసారి అంటే ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు, మాయ కప్పేసిందా అంటారు కదా మాతాజీ. అది ఏం మాట్లాడుతామో అది అర్థం కాకుండా మాట్లాడు. అంటే మనం భగవంతుణ్ణి మర్చిపోయినప్పుడు మాయలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఎప్పుడు భగవంతుణ్ణి గుర్తున్నప్పుడు మాయలోకి వెళ్ళాం. సో ఈ మాయ ఆధీనంలో మాయ ఎప్పుడు పక్కన వెయిట్ చేస్తూ ఉంటుందంటాము. సో మనకి తొందరగా కోరికలు తీర్చేయడము. దుర్గామాత, వేరే వేరే దేవుళ్ళు ఉన్నారు, మనకి వాళ్ళు తొందరగా కోరికలు తీరుస్తారు కాబట్టి అటు వెళ్ళిపోతాం మనం తొందరగా. అంటే ఆధీనంలోకి వెళ్ళిపోతాం, మాయ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ మనకు దేవాది దేవుడు గుర్తొస్తాడు అనమాట. సో అట్లు కాకుండా చాలినంత జ్ఞానం ఉండదు మనకి. జీవాత్మకి అంత జ్ఞానం లేకనే మనకి అన్ని చిన్న చిన్నవి కావాలి అని అనిపిస్తుంది. దాన్ని మాయ అంటారు, మన కోరికలు అవన్నీ కూడా. సో అతడు మాయా అధీనంలోకి ఎలా వస్తాడు, ఎందుకని రావాలి? అందుచేత చాలినంత అనగా జీవాత్మ పరిమాణానికి తగినంత అని మాత్రమే గ్రహించవలెను. సో జీవాత్మకి పరమాత్మకి తేడాలు చెప్తున్నారు అనమాట. మనం మాయలో పడిపోతూ ఉంటాం, బద్ధ జీవులం. అంటే జీవాత్మ మాయలో పడే ఛాన్స్ ఉంది, అదే పరమాత్మకి అటువంటి లేవు. జీవాత్మ పరమాత్మల ఆధ్యాత్మిక ఏకత్వము సర్వవిధ సమానత్వంగా మనం ఎన్నడూ గ్రహింపరాదు. ఏ జీవికి ఆ జీవి వేరు వేరు. సర్వవిధ సమానత్వం అంగీకరించతో ఒక జీవి ముక్తిని పొందినచో తక్కిన అన్ని జీవులు కూడా వెంటనే ముక్తిని పొందవలసి ఉండును. కానీ వాస్తవంగా ప్రతి జీవియు ఈ భౌతిక జగత్తులో వేర్వేరు విధాలుగా సుఖ దుఃఖాలను అనుభవించుచున్నది. ఇది కరెక్టే కదా. ఇప్పుడు ఒకరికి చాలా సుఖంగా ఉంటారు, ఒకరేమో దుఃఖంగా ఉంటాం. మనకు కూడా 25 చాలా బాగా గడిచి ఉండొచ్చు, 26th మనకి తెలియదు. కానీ మనం చాలా బాగా మంచిగా గడవాలి, ఫ్యూచర్ బాగుండాలి అని అందరూ ఆశీర్వదిస్తుంది. దానివల్ల మనకు అన్నీ మంచి జరగవచ్చు అని మనం అనుకోవచ్చు. కానీ
అది ఒక పరిమాణం వరకే ఉంటుంది, అంతవరకే కానీ మనం ఎక్కువగా ఊహించుకోలేము, గ్రహించుకోలేము అని చెప్తున్నారు. అదే భగవంతుడికైతే అలా ఉండదు. సో ఒక్కొక్క జీవి యొక్క పాపపుణ్యాల్ని బట్టే జీవి వేరు రకాలుగా ఉంటాయి. సో సమానత్వము కాదు, ఒక జీవి నుండి ఇంకో జీవి సమానత్వం కాదు, అండ్ జీవాత్మ పరమాత్మ ఒకటే కాదు. ఎప్పుడైనా కృష్ణుడికి బాధలు వచ్చాయా? కృష్ణుడు ఎప్పుడైనా ఏడుస్తూ కనిపించాడా మనకి? హరే కృష్ణ. ఎక్కడైనా స్టోరీస్లో మాతాజీ ఎప్పుడు నవ్వచ్చు. ఎప్పుడైనా కానీ పెద్దగా నాకు ఇన్ని బాధలు వచ్చేసినాయి అని తల పట్టుకొని కూర్చోడం అలాంటివి ఎప్పుడు కానీ రాధారాణిని తలుచుకొని రోజు ఏడుస్తాడు అని ద్వారకావాసులు, అంటే ద్వారకాలో ఉండే రాణులు చెప్తారనమాట. సో అది ఒక స్టోరీ అనుకోండి. రాధారాణి అంటే అంత ఇష్టం మరి. సో ఆ రకంగా మనం వింటాం. అదే వాలిని చెట్టు చాటు నుండి చంపాడు అని ఇప్పుడు చెప్పుకున్నాం. కృష్ణుడికి కూడా ఒక బోయవాడు వచ్చేసి చెట్టు అదే పడుకుని ఉంటే పిట్ట ఒక పక్షి అనుకొని ఆయన యొక్క పాదానికి బాణం వేస్తాడు కదా. సో అక్కడ కృష్ణుడు చనిపోవాలని లేదు, కానీ యుగం ముగిసిపోవాలి, కృష్ణుడు వెళ్ళిపోవాలి. కాబట్టి అది ఏంటి అంటే యాక్షన్ రియాక్షన్ అని కర్మబంధం మనం చదువుకున్నాం కదా, అది చూపిస్తారు, ఆ లీల చూపిస్తాడు. నేను అప్పుడు అలా చేశాను కాబట్టి అతను కూడా నన్ను చంపుతున్నాడు అని ఒక ఉదాహరణ మనకి ఇక్కడ కృష్ణుడు తెలియజేస్తున్నాడు. గాంధారి శపిస్తుంది కృష్ణుణ్ణి, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కదా. మొత్తం కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత నా వంశాన్నే మటుమాయం చేసావు కృష్ణ, నీ కన్నీతేని చాలా ఘోరంగా శపిస్తుంది. ఎలా అయితే మా వంశం మటుమాయం చేసేసావు, నాశనం చేసావు, అలాగే యదు వంశం కూడా మొత్తం ఒక్కరు లేకుండా మిగలకుండా ఒకరిలో ఒకరు కొట్టుకుని చచ్చిపోతారు, నాశనం అయిపోతుందని ఆవిడ శపించేటప్పుడు కృష్ణుడు ఆపొచ్చు కదా. గాంధారి ఎవరు కృష్ణుడు ముందు? కానీ దేవాది దేవుడు అది మీరు చేస్తే మీకు జరుగుతుంది అని చూపించడానికి చివరికి తర్వాత ఆమె శపించేసి గట్టిగా అరిచి అన్ని చేసిన తర్వాత చాలా బాధపడుతుంది అనమాట. ఎంత బాధ అంటే, కృష్ణ నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు, నువ్వు దేవాది దేవుడివి, నీవు ఇంత పెద్ద, నీకు అన్నీ తెలుసు, తెలిసిన తర్వాత కూడా నన్ను ఆపలేకపోయావా నువ్వు అని చెప్పి. కానీ ఇంకా అంతం అయిపోవాలి, అది ఒక లీల అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కర్మ అనేది ఏదైతే చేశామో అది బ్యాక్ మనకి తప్పకుండా వస్తుంది అనేది భగవంతుడే చూపించాడు. సో ఆ విధంగా అన్నమాట. ఇక్కడ మనము ఆ సుఖ దుఃఖాలు అనేది అర్థం చేసుకోవాలి. భగవంతుడు కూడా దుఃఖాలు వచ్చాయి, రాలేదని కాదు, కానీ అది ఆ విధంగా తీసుకున్నాడు అతను. ఇప్పుడు యదువంశం అంతా నాశనం అయిపోతుంది అంటే కూడా ఆయన బాధపడ్డాడు, నా గురించి వీళ్ళందరూ అని. కానీ యుగాంతం అయిపోలే, అది ఒక లీల, అలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడైనా వాస్తవంలో ఎప్పుడు మనం భగవంతుడితో సమానమని ప్రతి జీవి అనుకోకూడదు. ఎందుకంటే సుఖ దుఃఖాలని అనుభవించు ప్రతి జీవి, కానీ వాస్తవంగా ప్రతి జీవి ఈ భౌతిక జగత్తులో వేర్వేరు విధాలుగా సుఖ దుఃఖాలని అనుభవించుచున్నది. జీవి అనేది వచ్చిందే మనం దేనికి? జన్మ మృత్యు జరా వ్యాధి, దానిలో ఉండేదే దుఃఖాలయం. భగవంతుడు అన్నాడు ఇది ఒక దుఃఖాలయం అండ్ అశాశ్వతం, ఎప్పటికీ ఉండేది కాదు, శాశ్వతమైంది భగవద్ధామం ఒక్కటే. సో అక్కడికి వెళ్ళాలంటే మీరు ఏమీ లేదు, వెరీ సింపుల్, చాంటింగ్ చేయండి, ఇంకంతకంటే ఏమీ వద్దు అని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారనమాట. అండ్ కలియుగ వాసుల గురించి నేను చెప్పున్నానా మీకు? ఎవరు వ్యాస మహర్షిది చెప్పాను అనుకుంటా కదా, చెప్పానా మీకు? ఓకే, చెప్పకపోతే మళ్ళీ వినండి, చెప్తే మళ్ళీ వినండి ఒక్కసారి. వ్యాస మహర్షి మహాభాగవతం రాసే ముందు అప్పటికే మహాభారతం రచించేశారు, ఎన్నో వేదాలు రచించారు, అన్నీ అయిన తర్వాత కూర్చుని ఏడుస్తున్నాడంట. ఎందుకని? ఇంత పెద్ద మహర్షి, వ్యాస మహర్షి అంటే కృష్ణుడే యొక్క అంశ. సో ఎందుకు ఏడుస్తున్నా అని నారద మహర్షి వచ్చి అడిగారంట. అడిగితే నేను ఎందుకు ద్వాపర యుగంలో పుట్టాను, ఇన్ని వేదాలు ఇన్ని రాసినా నాకేం సంతోషం లేదు,
కలియుగంలో పుట్టితే ఎంత మంచి అదృష్టము అని అన్నాడట. అదేంటి అలా అంటున్నావు, కలియుగ వాసులకి అన్నీ బాధలే కదా, కలి ప్రభావం కదా అని అంటే, లేదు లేదు, ఇప్పుడు మనకి ఫస్ట్ కృతయుగం అంటే సత్వయుగంలో ఎన్నో యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేస్తేనే ముక్తి వచ్చేది. తర్వాత త్రేతాయుగంలో ఏం చేయాలి, యజ్ఞాలు చేస్తేనే ముక్తి వచ్చేది. ద్వాపర యుగంలో విగ్రహాలకి అర్చనలు చేసి పూజలు చేస్తేనే ముక్తి వచ్చేది. కానీ కలియుగ వాసులకి నామమాత్రంగానే వచ్చేస్తుంది ముక్తి. ఆ నామాన్ని పలికినంతనే ముక్తి ఇచ్చేస్తున్నాడు భగవంతుడు. ఎంత ఈజీ అయిపోయింది అంటే ఎంత సులభతరం అయిపోయింది. నేను కలియుగంలో ఎందుకు పుట్టలేదా అని ఏడుస్తున్నాను నారద అని అంటాడంట. దేవతలు కూడా ఎంతో మంది కలియుగంలో మేము పుట్టాలి, అప్పుడు మేము భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసుకోవచ్చు అని అంటారని మనకి ఇక్కడ వేదాలు చెప్తూ ఉన్నాయి ఉదాహరణలు అన్నమాట. అటువంటిది ఎంత అశాశ్వతమైనా సరే మనం శాశ్వతం చేసుకునే యొక్క అవకాశం మనకి ఇచ్చాడనమాట భగవంతుడు. సో మనం ఆ నామాన్ని పట్టుకుని, గురువుని పట్టుకుని వదలకుండా చేసినట్లయితే మేబీ ఈ జన్మలోనే మనకి ముక్తి లభించవచ్చు. అండ్ ఈ ఏమంటారు, జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సైకిల్లో నుండి తప్పించుకోవచ్చు అన్నమాట. సో ఈ చాలా కష్టం మనకి. యవ్వనం వరకు చాలా హాయిగా ఉంటాం, ఆల్రెడీ 50 years వరకు అన్నీ ఓడ్చుకోవచ్చు. ఆ తర్వాత మొదలవుతుంది అసలైన యుద్ధం అన్నమాట. సో మనం ఈ ప్రాక్టీస్ అనేది, భగవంతుడి యొక్క ప్రాక్టీస్ పిల్లలకి చిన్నప్పుడే నేర్పించినట్లయితే వాళ్ళకి చక్కగా భక్తి అనేది అంటే పూర్తిగా తెలుసుకునే జ్ఞానము 20-25 ఏళ్ళకే వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు మొత్తం భగవద్ధ్యానంలో ఉంటే నీకు 50 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళు కాదు, 70, 80 ఏమొచ్చినా కానీ భగవతత్వంలో ఉన్నాం మనము. సో భగవతత్వంలో ఉన్నప్పుడు భయం ఎందుకయ్యా అన్నాడు కృష్ణుడు. సో నాయనంత నేనున్నా కదా, నీకు భయం ఎందుకు? ఫ్యూచర్ అంటే భయం ఉండదు, పాస్ట్ అంటే భయం ఉండదు, ఏది అన్ని భగవంతుడికి అర్పించేసామన్న. ధర్మ పరిత్యజ్య. సో మొత్తం అన్నీ మనం భగవంతుడికే ఇచ్చేసినప్పుడు ఆయనే చూసుకుంటాడు అనే ధైర్యం మనకు వస్తుంది. అది చెయ్యలేదనుకోండి, భక్తి చెయ్యలేదనుకోండి, పాస్ట్ అన్నీ గుర్తొచ్చి నానా హింస. అండ్ ఫ్యూచర్ ఎలాగా అనేది ధ్యాస ఉండి మనుషులు కుంచుకుపోయి ఆ చింతలోనే గడిపేస్తూ ఉంటారనమాట. అది కాకుండా మనము భగవద్ధ్యానం చేసుకున్నట్లయితే మనకి ఈ అశాశ్వతం నుండి శాశ్వత లోకానికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో నిరాకారవాదుల సిద్ధాంతంలో బ్రహ్మ తానే వివిధ దేహాలను స్వీకరించుచున్నాడు, అది ఆయన లీల. అయితే మానవులు, దేవతలు, జంతువులు, పక్షులు, మృగాలు మొదలగు లక్షల కొలది తెగల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ పరబ్రహ్మ యొక్క విస్తరణ రూపాలే అయినచో ఇక మోక్షానికి అవకాశం ఇది. సో ఇక్కడ వీళ్ళు అన్నీ భగవంతుడి నుండే వచ్చాయి అంటున్నారు కదా, మరి ఇంకా మోక్షం ఎందుకు? భగవంతుడిలోనే కలిసిపోవచ్చు కదా. పరబ్రహ్మ ఎప్పుడు ముక్తుడే కదా. మాయావాదులు చేయు మరి యొక్క విచారణ ప్రకారం ప్రతి యుగంలో భిన్న భిన్న ప్రకారాల దేహాలు గోచరించుచుండును. ఆ యుగం ముగియగానే పరబ్రహ్మ యొక్క ఈ విభిన్న దేహాలను బ్రహ్మంలో ఐక్యమై వాటి వైవిధ్యం అంతరించును. ఆ సిద్ధాంతం ప్రకారం తర్వాతి యుగంలో పరబ్రహ్మ తిరిగి విభిన్న దేహాలుగా విస్తరించు. ఈ సిద్ధాంతాన్ని మనం అంగీకరించిన పరబ్రహ్మ పరిణామశీలుడగును. అది అంగీకరింపని వారు విషయము వేదాంత సూత్రాల వలన బ్రహ్మై స్వభావిత ఆనందమయుడని మనకు తెలియచున్నది. అందుచేత ఆయన బాధాకర పరిస్థితుల్లో కూడిన దేహంగా పరిణమింపజాలదు. వాస్తవానికి పరబ్రహ్మ శరీరంలో వివిధ అంశములకు జీవజాలము మాయాశక్తి అధికార పరిధిలో పడు స్వభావం గలది. ఇంతకుముందు వివరించినట్లు బ్రహ్మములోని అంశాలు అగ్ని చుట్టూ ఆనందంగా నాట్యమాడు లింగనము వంటివి. కానీ అగ్ని యొక్క మరి యొక్క నిరాకారం ధూమంగా అవి పరిణమించే అవకాశం లేదు. ఈ భౌతిక జగత్తు నట్టి ధూమము వంటిది. ఇక్కడ ఈ అగ్ని గురించి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేశాము.
అగ్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని చుట్టూ మనం పూజ ఎప్పుడు చేస్తామో ఒక యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో నెయ్యి అని రకరకాల పదార్థాలు కర్ర ముక్కలు ఇవి వేస్తూ ఉంటారు కదా. సో అవి ఆ నిప్పు కణికలు అనేది ఎగిరి వస్తూ ఉంటాయి, గమనించారా ఎప్పుడైనా? నిప్పు అనేది ఎర్రగా ఉంటుంది, ఆ కణికలు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి బయటికి. వచ్చిన తర్వాత ఏమవుతాయి? అవి నిప్పులాగే ఉంటాయా? బూడిద అయిపోతాయి మాతాజీ. కలర్ మారిపోయి బూడిద. అప్పుడు అంశమే కానీ బయటికి వచ్చిన తర్వాత అది నిప్పు కాదు, కణకణ మండు నిప్పు వంటిది. అసంఖ్యాక జీవులు మాయాశక్తి ప్రభావం ఆధ్యాత్మిక జగత్తు నుండి భౌతిక జగత్తుకి పతనం చెందు లక్షణం గలవి. సో ఆ నిప్పు కణికలు ఏ విధంగా అయితే బూడిదైపోతాయో మనం కూడా అగ్ని లోపల ఉంది, భక్తి ఉంది, కానీ ఎప్పుడైతే భౌతిక జగానికి మనం వచ్చేస్తామో సో అక్కడ మనకి ఏమవుతుంది? పతనం చెందే లక్షణాలు ఉంటాయి అని చెప్తున్నాం. అయితే జీవులు వాస్తవ జ్ఞానాన్ని పొంది విముక్తి సాధించినచో భౌతిక కాలుష్యం నుండి స్వేచ్ఛను సాధించుటకు సాధ్యము కాగలదు. సో ఈ భౌతిక ప్రపంచం నుంచి మనం వద్దు 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 అని అనుకున్నప్పుడు నిజమే మనకు నెమ్మదిగా కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలని 6 ఇంద్రియాలు ఉన్నాయి కదా. ఒక మంచి ఐఫోన్ ఇప్పుడు అన్ని ఆఫర్స్ చంపుకొని తింటున్నారు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తోని. ఏంటి అంటే అక్కడ చీరలు తీసుకోండి, ఇక్కడ వాచ్లు తీసుకోండి, ఇక్కడ ఫోన్లు, రకరకాల ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇన్ని మనకి ఆకర్షితంగా ఉన్నాయి కదా. కానీ మనం అందులోకి వెళ్ళేదే అవసరం లేదు. మనం పొదుపుగా ఉంటాము, పొదుపుగా చేసుకొని ఏ 2 డబ్బులు మిగిలిన ఏ 2 నయా పైసలే కానివ్వండి, రూపాయలే కానివ్వండి, లక్షలే కానివ్వండి, వేలే కానివ్వండి, భగవంతుడికి ఇస్తాను అని ఒక నిర్ణయం అనేది మనం చేసుకున్నాం అనుకోండి, అసలు భగవంతుడు ఖర్చు కానియాడు, అన్ని డబ్బులు ఆయనే తీసుకుంటా అంటాడు. అది చేసి చూడండి ఒకసారి మీరు ఎప్పుడైనా కానీ. అందుకని మన ఏమంటారు, మన గురువులందరూ కూడా ఎవరైతే మనకి శిక్షా గురువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్య సేవలో పాల్గొంటారు. అంటే అటు జీతం ఇటు పడగానే ఇక్కడ భగవంతుడికి కట్ అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళు ఒక్కొక్కరు 5,000, 10,000, 2,000 అలా ఎవ్రీ మంత్ భగవంతుడికి ఇస్తూనే ఉంటారు. సో ఫస్ట్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత నెలంతా ఎలాగ భగవంతుడే చూసుకుంటాడు అనేది. సో ఆ విధంగా అసురుల సిద్ధాంతం ఏమనగా జీవులన్నీ పురుష స్పర్శ వలన ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి. సో ఇక్కడ మామూలుగా మనకి ఎవరైనా కానీ ఏమంటారు, ఈ పురుషులకి ఒకలాంటి అహంకారం ఉంటుంది కదా. నా వల్లే ఈ పిల్లలు పుట్టారు, నా పోలికలే ఉన్నాయి అని ఒక విధంగా కొంతవరకు కొన్ని కుటుంబాల్లో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మామూలుగా సిద్ధాంతం కూడా అన్ని పురుష స్పర్శ వలనే ప్రకృతి నుండి ఉత్పన్నమైనవి అని అసురులు అనుకుంటారంట. కానీ ఈ సిద్ధాంతం కూడా అంగీకరించుటకు వీలు లేదు. ఏలైన భౌతిక ప్రకృతి దేవదేవుడు నిత్యులు, భౌతిక ప్రకృతికి కానీ దేవదేవుని జన్మించుట అనేది లేదు. దేవదేవుని అజుడు అంటే జన్మరహితుడు అని అంటారనమాట. అట్లే భౌతిక ప్రకృతి అజేయ అజుడు అంటే భౌతిక ప్రకృతి కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని మనం చెప్పలేము. మన తాతల నాటిది నుండి కూడా ఆ కొండలు, కోనలు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అదే ప్రకృతి. కానీ ఎప్పుడు పుట్టింది అని ఎవరు చెప్పలేరు అన్నాడు. అంటే పుట్టుక లేనిది అంటే అజుడు. సో అని ఈ 2 పదాలకు అర్థం జన్మలేవని. భౌతిక ప్రకృతి దేవదేవుడు 20 జన్మరహితం వలన వారు జీవజాలం ప్రసవించుట అనేది ఒక్కొక్కప్పుడు గాలి సంపర్కంతో నీటిలో అసంఖ్యాకములకు బుడగలు ఏర్పడును. అట్లు భౌతిక ప్రకృతి దేవదేవుని కలియక జీవజాలం యొక్క ఉత్పత్తికి కారణమగును. నీటిలో బుడగలు వివిధ రూపాల్లో వెలువడినట్లే జీవజాలం కూడా ఈ భౌతిక జగత్తులో సత్వ రజస్తమస్సుల ప్రకృతి గుణంచే ప్రేరేపితమై వివిధ రూపాల్లో పరిస్థితుల్లో గోచరించును. అందుచే భౌతిక జగత్తులో మానవులు, దేవతలు, జంతువులు, పక్షులు, మృగాలు మొదలైనవి వివిధ రూపాల్లో పొడము జీవులందరూ తమ విభిన్న వాంఛల ఫలితంగాని ఆయా దేహాలను పొందిరని నిశ్చయించుట అనుచితం కాదు. అట్టి వాంఛలు వారిలో ఎప్పుడు పొడమెనో ఎవరు చెప్పజాలరు. అందుచేతనే దానిని అనాది కర్మ అందరు. అనగా అట్టి భౌతిక స్థితి కారణంగా
తెలుసుకొనరాదని అర్థము. భౌతిక జీవనం ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభమగుట నిస్సంశయము. ఏలయన సత్సిద్ధముగా ప్రతి జీవి ఒక ఆధ్యాత్మిక స్ఫులింగము. అట్టి అగ్ని స్ఫులింగం నేలపై పట్ట ఒక మొదలు ఉన్నట్లే ఈ భౌతిక జగత్తు వచ్చి జీవులకు ఒక ప్రారంభము కలదు. కానీ అది ఎప్పుడు సంభవించునో ఎవ్వరూ చెప్పజాలరు. ప్రళయ సమయమున కూడా జీవులందరూ దేవదేవుని ఆధ్యాత్మిక అస్తిత్వంతో చేరి ప్రగాఢ నిద్రలో మునిగి ఉండును. అప్పుడు కూడా ఈ భౌతిక జగత్తుపై ప్రభుత్వమునే నెరపవలనని సహజ వాంఛలు జీవులలో శాంతింపవు. తిరిగి సృష్టి జరిగినప్పుడు ఆ వాంఛల్ని నెరవేర్చుకొంటకై జీవులు భౌతిక జగత్తులో వేర్వేరు దేహములతో అభివ్యక్తమగును. సో ఎప్పుడైనా జీవి రావాలి అని అంటే కోరిక ఉండాలి అని చెప్తున్నారు. సో కోరికలే లేని వాళ్ళు ఒక్క దైవ బలంతోనే ఉన్నారు అంటే వాళ్ళు మహాత్ములు. సో వాళ్ళు ఎలాగైనా అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట. కానీ ఎంత ప్రళయం వచ్చి ఎంత వినాశనం జరిగినా లయము జరిగినా సరే స్థితి లయకారకుడు కూడా విష్ణువే అని అంటారు. సో అలా లయము జరిగి అంతా నాశనం అయిపోయినా ఆ కోరికలతో అలా ఆత్మలు ఉండిపోయినాయి కాబట్టి మళ్ళీ వచ్చేస్తారు అని చెప్తున్నారు. జరిగిన సృష్టి నిజంగా మళ్ళీ జరిగినప్పుడు ఆ వాంఛలు నెరవేర్చుకోవటానికి ఆ జీవులు భౌతిక జగత్తులో వేర్వేరు దేహాలతో మళ్ళీ అభివ్యక్తం అగును అని చెప్తున్నారు. చిన్న ఉదాహరణలు ఏమని చెప్పుకుంటారంటే మాంసభక్షణ ఎక్కువ చేయాలనుకునేవారు పులులు సింహాలు ఇలా అయి పుడతారంట. వాళ్ళకి ఇష్టమని అనుకో అంటే చాలా ఈజీగా మాంసభక్షణ చేస్తాయి కదా యానిమల్స్, ఆ రకంగా అన్నమాట. అంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే కార్నివోరస్ యానిమల్స్. అవి ఏదో ఒక మాంసం ద్వారానే అవి బ్రతుకుతాయి, వేరే విధంగా అవి బ్రతకలేవన్నమాట. సో ఆ రకంగా అదొక చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను. సో వేరువేరు మన కోరికల్ని బట్టి వేరువేరు దేహాల్లో మనము వస్తూ ఉంటాం. ధనాశ ఎక్కువగా ఉంటే ఏమై పుడతారు? ధనాశ, ధనం అంటే చాలా ఎక్కువ ఇష్టం కొందరికి. రూపాయలు డబ్బులు రోజంతా అదే లెక్క పెట్టుకుంటూ ఉంటారు. పాములు ఎక్కువగా చెప్తారు ఏంటంటే పాములు, ఈ ధనాగారం పైన పాములు పడుకొని ఉంటాయి చూడండి, అలా చెప్తారన్న. బట్టలు వేసుకోకుండా నగ్నంగా తిరిగే వాళ్ళు చెట్లలాగా. సో ఇవన్నీ కూడా ఉదాహరణలు మనం చదువుతుంటే మనకు కొన్ని తెలుస్తాయి అన్నమాట. సరే అలా కోరికలు ఉన్నాయి వీళ్ళకి, మళ్ళీ పుట్టిద్దాం, మళ్ళీ భౌతిక జగత్తులోకి వీళ్ళని పంపిద్దామని భగవంతుడు అనుకుంటాడు అనమాట. సో ప్రళయకాలం ఇట్లా జీవులు పరమ పురుషుని దేహంలో లీలమగినట్లు తేనె పట్టులు పోర్చేదరంట. ఎలా పోలుస్తున్నారు చూద్దాం. తేనె పట్టులో వేర్వేరు రకాల పువ్వుల తేనె భద్రపరచు, కానీ తేనెను రుచి చూచినప్పుడు అది ఏ రకాల పువ్వుల నుండి సేకరించబడినా గుర్తుపట్టజాలము. అంతే కదా, మనకి తేనె వాళ్ళు తీసేసి ఒక సీసాలో నింపి ఇస్తారు, తీయగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. కానీ ఇది మల్లెపువ్వు నుంచి వచ్చిందా, చామంతి నుంచి వచ్చిందా, లేకపోతే కనకాంబరం నుంచి వచ్చిందా అనేది మనం తెలుసుకోలేమన్నమాట. అయినా రుచికరమైన తేనె ఏకరూపం కాదని వివిధ రుచులతో కూడినని మాత్రమే స్ఫురించును. మరి యొక్క దృష్టాంతమే సముద్రంలో వేర్వేరు నదులు కలిగించుండు, ఆ నది వ్యక్తిత్వం అంతరించిపోవునని అర్థం కాదు. గంగా యమునా నదుల మీద సముద్రము కలిసిపోయినను గంగా యమునా నదుల స్వతంత్ర అస్తిత్వం కొనసాగుతూనే ఉండును. సో ఇప్పుడు గంగా యమున ఇవన్నీ చాలా పవిత్ర నదులు. అక్కడికి వెళ్ళి స్నానం చేసినట్లయితే మనకి పవిత్రత, మన కాలుష్యం అంతా పోతుంది అని చెప్తారు కదా. సో అవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. అంటే నదులు అనేవి ఇలా ఎత్తులో ఉంటాయి, ప్రవహించి ఎన్నో రాష్ట్రాలని అన్ని చూసుకొని చివరికి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రం నీరు బాగా ఉప్పగా ఉంటుంది, అసలు పోలికే ఉండదన్నమాట నది నీరుకి సముద్ర నీరుకి. అయినప్పటికీ ఇక్కడ గంగా యొక్క స్వతంత్రత అలాగే ఉంటుంది, యమున యొక్క స్వతంత్రత కూడా అలాగే ఉంటుంది. అంటే వెన్ దే ఆర్ లైక్ రివర్స్, చాలా ప్యూర్గా ఉన్నాయి అని చెప్తారు. ప్రళయ సమయంలో వివిధ జీవులు బ్రహ్మం దేహం లీనమగినట్లు వివిధ ప్రకారములైన జీవులు దేహములు మాత్రమే లీనమగుచున్నవి. తమ వేర్వేరు వాసనలతో జీవులు పునఃసృష్టి జరిగేంత వరకు స్వతంత్ర ప్రభుత్వం బ్రహ్మం దేహం నిలిచియే ఉందరు. సముద్రం నీటిని
ఉప్పున గంగాజలం తీయని విభిన్నత కొనసాగినట్లే దేవదేవునికి జీవులకు మధ్య గల భేదము. సో మనం మీదకి వెళ్ళి ధామ్కి చేరిపోయి భగవంతుడి దగ్గరికి చేరిపోతున్నా సరే మనది మనకే ఉంటుంది, మనం పూర్తిగా భగవంతుడు అవ్వలేము అని చెప్తున్నారు. ప్రళయకాలం ఇరువురు లీనమైనట్లు పైకి కనిపించే జీవులు సంసార కాలుష్య బంధాలను విముక్తి పొంది పరమపదాన్ని చేరుకొని పిమ్మట కూడా దేవుని పట్ల వారి విభిన్న వైకైక రసాలు కొనసాగుతూనే ఉండును అని చెప్తున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కూడా తప్పవు, ఈ కోరికలు ఇట్లాంటివి అన్నమాట. సో ఇంకా లాస్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. ప్రియమైన ప్రభు, జీవులందరూ ఈ మాయాశక్తిచే ఆకర్షితులు ఈ భౌతిక ప్రకృతి నుండి తాము ఉత్పన్నులైనట్లు పొరపాటుగా భావించుచుండు చేత తమకు నీతో గల నిత్య సంబంధం విస్మరించి జనన మరణ చక్రం పరిభ్రమించుచున్నారని నా నిశ్చయము. సో వేద పురుషులు అంటున్నారనమాట, ఎంత చేసినా ఏమి చేసినా ఈ భౌతిక ప్రకృతి త్రిగుణాల వలయం నుండి బయటపడలేకపోతున్నారు. సో ఈ చక్రంలో నుంచి అంటే జనన మరణ చక్రంలో నుండి అక్కడే తిరుగుతున్నారు. తాను అజ్ఞానం చేతలే ఈ జీవులు వివిధ జీవ జాతుల చెందిన వారని భ్రమించుచు మానవ జన్మ లభించినప్పుడు కూడా వివిధ వర్గాలకు జాతులకు మతాలకు చెందిన వారమని తలంచుచు తాము నీకు నిత్య కింకరులను మాటను విస్మరించుచున్నారు. జీవితాన్ని గూర్చి ఇట్టి పొరపాటు భావన వలననే వారు తిరిగి తిరిగి జనన మరణానికి గురి అవుతున్నారు. బహుజన్మలెత్తిన అనంతరం ఎవడైనా ఒక జీవి శుద్ధ భక్తుల సాంగత్యం వలన వివేకవంతుడైనచు అట్టి జీవి కృష్ణ చైతన్యాన్ని అవగాహన చేసుకుని భౌతిక మాయా పరిధిలో నుండి విముక్తి పొందుచున్నారు. సో ఇక్కడ చైతన్య చరితామృతంలో భగవంతుడు ఏం చెప్పాడు అనంటే, జీవులు వివిధ ప్రకారాల దేహంలో విశ్వమంతటా భ్రమించినను వానిలో ఏదైనా ఒక జీవి దేవదేవుడైన కృష్ణుని కృప వల్ల వివేకం పొందినచో అది కృష్ణ చైతన్యముతో భగవన్ పరిచర్య రూపమగు జీవితాన్ని ప్రారంభించిన చైతన్య మహాప్రభు వివరించారు. హరిం వినాన మృతం తరంతి, దేవదేవుని సహాయం లేకుండా ఎవరూ మృత్యువుని జయింపలేరు అని అనగా పురుషోత్తమైన దేవదేవుడు ఒక్కడే బద్ధ జీవాత్మలకు జనన మరణ చక్రం నుండి విముక్తి ప్రసాదింపగలడు అని అర్థం. హరే కృష్ణ. సో నెక్స్ట్ రేపు చెప్పుకుందాము. ఇక్కడ ముఖ్యంగా మనకి తెలిసింది ఏంటి అని అంటే, ముఖ్యమైన పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలంటే, ఇక్కడ అశాశ్వతము శాశ్వతము ఒకటి, ఓకే, ఆత్మ పరమాత్మ. సో ఇవి రెండు ఒకేలాగా మనకు కనిపించినప్పటికీ వాటి యొక్క లక్షణాలు సమంగా అంటే సేమ్గా ఉన్నప్పటికీ కూడా వేర్వేరు లక్షణాలు ఉన్నాయి. సో ఎన్ని మంచి లక్షణాలు వచ్చినప్పటికీ, ఎంత మహాత్ములైనప్పటికీ కూడా దేవాది దేవుడి యొక్క శక్తిని గుర్తించి దేవాది దేవుడు మేము అని మనం చెప్పుకోలేము అని చెప్తున్నారు ఇక్కడ. సో ముఖ్యంగా భగవంతుడిని మర్చిపోయినప్పుడు మాయలో పడతాం. అదొక పాయింట్ తెలుసుకున్నాం మనం ఇక్కడ. ఎప్పుడైతే భగవంతుడే నేనే స్వతంత్రురాలిని, నేనే స్వతంత్రుడను, ఈ పంచభూతాల వల్లనే మేము వచ్చాము, పంచభూతాల వల్లనే మనకి పొలాలు చెట్లు అన్నీ కూడా వచ్చాయి, భగవంతుడు ఏమి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేచర్ అండ్ గాడ్? సో మామూలుగా అందరూ ఏమంటారంటే బై నేచర్ బై నేచర్ బై నేచర్ అంటూ ఉంటారు. ఆ నేచర్ ఎక్కడి నుండి వచ్చింది? ఆ ప్రకృతి అనేది ఎక్కడొచ్చింది? ప్రకృతి పురుషుడు, ఆ పురుషుడు అనేవాడు దేవాది దేవుడు. అయితే ఇక్కడ లాస్ట్లో ఏం చెప్తుంది? కృష్ణ చైతన్యంలోకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఖచ్చితంగా తెలుస్తాయి. సో భగవంతుడు నిర్ణయిస్తాడంట, మనము ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ సైకిల్ నుండి వస్తూనే ఉన్నాం. ఒక జీవి ఒకలాంటి విసుగు అనేది మనకు వస్తుంది అనమాట, ఏదో ఒక జన్మలో. అప్పుడు భగవంతుడు నెమ్మదిగా గుర్తిస్తాడనమాట, లేదు ఇంకా వీళ్ళని భక్తిలోకి తీసుకురావాలి అని మానవ జన్మ ఇస్తాడంట. మానవ జన్మ వచ్చినప్పుడు అంటే
జంతువులాగా, మానవుల్లాగా, పులిలాగా, చీమలాగా, పాములాగా పుట్టి 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 లాస్ట్‌కి మంచి మానవ జన్మ వస్తుంది. ఇక్కడ ఘోరమైన తప్పులు చేశామనుకోండి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. కానీ భగవంతుడే నిర్ణయించి లేదు లేదు ఇంకా వీళ్ళందరూ నా పిల్లలు చైతన్యంలోకి, కృష్ణ చైతన్యంలోకి వచ్చినట్లయితే నెమ్మదిగా భగవద్ధామానికి చేరుకునే వ్యవస్థ వీళ్ళకి వస్తుంది అని చెప్పేది భగవంతుడే నిర్ణయిస్తాడు అని చెప్తున్నాడు. అంటే భగవంతుడి నిర్ణయంతో మనం ఇక్కడ ఉన్నామంటే ఇంకా ఎక్కువ సంతోషం కలగాలి మనకి. అవునా కదా? హూ ఈస్ ద లీడర్? గాడ్ ఈస్ ద లీడర్. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. సో ఆయన ఆధ్వర్యంలోనే మనం ఇక్కడ వచ్చాము. ఆయన సెలెక్ట్ చేశారు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంత క్లియర్గా అనమాట. వేదమూర్తులు మామూలుగా చెప్పట్లేదు. ఆయన సెలెక్ట్ చేశారనమాట. మనని సెలెక్ట్ చేసి ఇక్కడ వేస్తే ఇక్కడ నుండి తొందరగా నా దగ్గరికి రాగలుగుతారు అనేది. ఇప్పుడు పిల్లల్ని మనం రకరకాల స్కూల్లో వేస్తూ ఉంటాం కదా. వేసే ముందు కొంచెం అవగాహన పెంచుకుంటాం. స్కూలింగ్ అయిపోతుంది. ఆ స్కూలింగ్ అయిపోయాక బెస్ట్ మార్క్స్, ఆ తర్వాత కాలేజ్ కూడా విచ్ ఇస్ ద బెస్ట్ అనేది మనము చూస్తూ ఉంటాం అనమాట. సో కొందరు ఏంటి డబ్బులు కట్ అయినా సరే ద బెస్ట్ ఇద్దామని అనుకుంటారు. అక్కడ నుండి వాడు ఇంకా తొందరగా పురోగమించాలి అని. అదే విధంగా తండ్రి ఆలోచించినట్లే మన తండ్రి అయిన దేవాది దేవుడు శ్రీకృష్ణుడు కూడా మన గురించి ఆలోచించి ఇన్ని జీవరాశులుగా వస్తూ వస్తూ ఇంకా పాపం ఇంకా ఎక్కువగా విసిగించకూడదు, మానవ జన్మ ఇచ్చేద్దాం, చూద్దాం చైతన్యంలోకి వస్తుందేమో, చైతన్యంలోకి వచ్చి నా ధామ్కి వచ్చేస్తుందేమో అని భగవంతుడు చేయూతనిచ్చి ఆయనే నిర్ణయిస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో భగవత్ నిర్ణయంతో మనం ఇక్కడ గురువుల దగ్గరికి వచ్చి ఉన్నాము. బై యాక్సిడెంటా, ఇష్టంతోనా మనకు తెలియదు. కానీ కొందరికి చాలా తొందరగా అన్నీ వచ్చేస్తాయి. లైక్ పుస్తకాలు చదవటం అని కానీ, జపం 16 రౌండ్స్ ఫస్ట్ వీక్లోనే చేయడము, ఆ తర్వాత అన్ని క్లాసెస్ ఫాలో అవ్వడము, అన్నీ అవగాహన చేసుకోవడము, ఇంకా ప్రచారం చేసి వేరే వాళ్ళని తీసుకురావడము, ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఫాస్ట్గా. అంటే చైతన్యము ఏది, కృష్ణ చైతన్యం అనేది నిద్రావస్థలో ఉన్న కృష్ణ చైతన్యము మేల్కొల్పాడు అనమాట. ఎవరు? పరమాత్మ. సో ఇవన్నీ పరమాత్మ లక్షణాలు. ఇన్ని లక్షణాలు మనలో ఉండవు కదా, ఉంటాయా? మనం ఒక్కరిని లేపాలంటే ఎంత కష్టమో, అసలు చాలా కష్టం. 4 రోజులు వస్తారు, 3వ రోజు పని ఉంది, కష్టం అవుతుంది, అలా ఉంటుందన్నమాట. అది బద్ధ జీవులకి పరమాత్మకి ఉన్న తేడా. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్త వృంద. శ్రీల ప్రపాద్ की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా ఓపిక్గా కూర్చుని విన్నారు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉండిపోయినాయా, లేకపోతే ఏమైనా కమెంట్స్ ఏమైనా మాట్లాడతారా చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. క్లాస్ చాలా బాగా, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్. థ్యాంక్ యూ. ఇంకా బబితా మాతాజీ చెప్పండి. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ హరే మా కృష్ణ. అమ్మాయి ఇప్పుడు సిఏ ఎగ్జామ్ కావడానికి ప్రిపేర్ అవుతుంది. ఆహా, కావాలి మాతాజీ. ఓకే. చాలా టెన్షన్ పడుతుంది, హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మీరు ప్రార్థన చేయండి.